నెట్ మీటరింగ్ సిస్టంలో విద్యుత్ ఎలా పనిచేస్తుందో సులభంగా తెలుసుకుందాం. ఇది పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేసే గ్రిడ్ టైడ్ సోలార్ వ్యవస్థ. పగటి సమయంలో సోలార్ ప్యానెల్స్ డీసీ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇన్వర్టర్ ఆ విద్యుత్తును ఏసీ పవర్గా మారుస్తుంది. సోలార్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ ముందుగా మీ ఇంటి లోడ్లకు ఉపయోగపడుతుంది. ఫ్యాన్లు, లైట్లు, టీవీ, ఫ్రిడ్జ్ వంటి ఉపకరణాలు నేరుగా సోలార్ పవర్తో నడుస్తాయి. ఇంటి అవసరం తీరిన తర్వాత మిగిలిన విద్యుత్ డిస్కమ్ గ్రిడ్కు పంపబడుతుంది. దీనిని ఎగుమతి లేదా ఎక్స్పోర్ట్ యూనిట్స్గా మీటర్ నమోదు చేస్తుంది. రాత్రి లేదా మబ్బులు ఉన్నప్పుడు సోలార్ పవర్ సరిపోకపోతే అవసరమైన విద్యుత్తును గ్రిడ్ నుండి తీసుకుంటారు. దీనిని ఇంపోర్ట్ యూనిట్స్ అంటారు. బిల్లింగ్ సమయంలో ఇంపోర్ట్ యూనిట్స్ నుండి ఎక్స్పోర్ట్ యూనిట్స్ను తీసివేసి నెట్ యూనిట్స్ లెక్కిస్తారు. మీరు నిజంగా వాడిన యూనిట్స్కి మాత్రమే బిల్లొస్తుంది. సోలార్ పవర్ ముందుగా ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన పవర్ మాత్రమే గ్రిడ్డుకు వెళుతుంది. ఈ ప్రక్రియంతా పూర్తిగా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే సోలార్ పవర్ ముందుగా మీ ఇంటికి ఉపయోగపడుతుంది. మిగిలిన విద్యుత్ మాత్రమే గ్రిడ్డుకు ఎగుమతవుతుంది.